నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బైపాస్ ప్రాంతంలో గల కట్టమైసమ్మ మందిరం 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానాచార్యులు ఉద్బీర్ సాయిలు ఆధ్వర్యంలో, వేద పండితులు రాచప్ప, శంకరప్ప ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, గౌరీ గణపతి పూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నాయకులు కౌన్సిలర్ శరత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పురోహితులు రాచప్ప, శంకరప్ప, నిర్వాహకులు, నాయకులు నరసింహ, మాసుల సురేష్, పిట్ల సత్యం తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Play by USB Drive. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమనగా, అప్పట్లో కొన్ని యుగాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి పాడి పంటలతో కొలుస్తూ, కొత్త పంట వచ్చిన తర్వాత అమ్మవారిని ముందల పెడుతూ, మరియు పంట వేసేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ అట్టి కొట్టి పంట ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీగా, రైతులకు ఆనవాయితీగా మొదలైంది. అప్పటి నుంచి ఆ ప్రకారంగానే చేస్తూ అంతా పెద్దవాళ్ళంతా అట్లనే చేస్తూ వస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం చేస్తూ అదే పూజా కార్యక్రమాలు సాయిలు గారి చేత చేపిస్తూ, అలాగే ఇది ధూపదీప నైవేద్య పథకంలో భాగంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ ప్రకారంగానే ఇక్కడ అర్చక పురోహితులందరూ కూడా ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తూ, మరి కొత్త పాడి పంటలకు అందరికీ కూడా ఇక్కడ ముందు అమ్మవారికి చేర్చిన తర్వాతనే ఈ వాళ్ళ పాడి పంటలకు దశ వస్తుందని చెప్పి వాళ్ళ యొక్క నమ్మకంగా. నవదుర్గా మాతాకి జై, మైసమ్మ మాతాకి జై. ఈరోజు మన బైపాస్లో గల కట్టమైసమ్మ దేవత 15వ వార్షికోత్సవము మహాఘనంగా జరిగింది. ఉదయం నుంచి స్వస్తి పుణ్యావచనము, నవగ్రహ, దిక్పాలక, గౌరీ గణపతి అభిషేక కార్యక్రమాలు ఘనంగా జరిపించడం జరిగింది. దాని తర్వాత అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి వార్షికోత్సవానికి అదిగా తరలి వచ్చి ఆ అమ్మవారి ప్రసాదం స్వీకరించి కృపకు పాత్రులు అవుతున్నారని చెప్పి మనవి చేస్తున్నాము. గ్రామ పెద్దలైనటువంటి మున్నూరు కాపు సంస్థ మొత్తం కూడా ఇక్కడి వచ్చి పెద్దగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఆలయ పూజారి సాయిలు గారు ఇక్కడ అనునిత్యం పూజ చేస్తూ, అమ్మవారి సేవలు చేస్తూ ఇక్కడే మహాఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని చెప్పి మనవి చేస్తున్నాం. జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.